తెలంగాణ రాష్ట్ర సాధనలో తొలి అమరుడు పోలీస్ కృష్ణయ్య ముదిరాజ్ 15వ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 1వ తేదీన ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ గన్ పార్క్ వద్ద మరియు అన్ని మండల, గ్రామ, జిల్లా కేంద్రాలలో అమరవీరుల స్తూపాల వద్ద పోలీస్ కృష్ణయ్య ముదిరాజ్ 15వ వర్ధంతి సంస్కరణలో పాల్గొని ఘన నివాళులు అర్పించి విజయవంతం చేయాలని కోరిన తెలంగాణ ముదిరాజ్ మహాసభ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు మందుల వరలక్ష్మి. ఈ కార్యక్రమంలో హరిప్రసాద్, లావణ్య, సుధాకర్, అరుణ్, సందీప్, దీపక్, భానుప్రసాద్, గణేష్, రాజు, సుప్రియ, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎంతోమంది తెలంగాణ బిడ్డలంతా అసూలు బాసిన విషయం మనకందరికీ విదితమే. అటువంటి ఉద్యమ సమయంలో తొలి అమరుడైనటువంటి పోలీస్ కృష్ణయ్య ముదిరాజ్ టవర్ ఎక్కి తెలంగాణ రాష్ట్రం కోసం ఇంతమంది ఉద్యమించిన, ఇంతమంది కష్టపడ్డ ఉద్యమం సాధ్యం కావట్లేదు. తెలంగాణ రాష్ట్రం 69లో జరిగింది తొలిదశ ఉద్యమం. మరి మలిదశ ఉద్యమంలో కూడా ఇంత సీరియస్గా కేసీఆర్ గారు మొక్కబోని దీక్షతో కృషి చేస్తున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం లేదు. కనీసం నాలాంటి వాళ్ళం ప్రాణాలు వదిలినా తెలంగాణ రాష్ట్రం వస్తుందేమో అన్న ఆశతో, నా ప్రాణాలు పోయినా పర్వాలేదని భార్య, 2 పిల్లలు ఉన్నటువంటి తమ్ముడు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా టవర్ ఎక్కేసి తన గన్తో తను కాల్చుకొని చనిపోయిండు. మరి అది ఎప్పటికి కూడా మర్చిపోలేని విషయం. తను తొలి అమరుడు, ముదిరాజ్ బిడ్డ. ఒక ముదిరాజ్ సోదరిగా ఆ తమ్ముని పట్ల నేను ఎంతో గర్విస్తూ, కానీ ప్రాణాలు కోల్పోయిండు, భార్య బిడ్డలను అనాథలను చేసిండు అనే బాధ ఎప్పటికీ మనిషిని ఇట్లా మమ్మల్ని తొలిచేస్తూ ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ అలాంటి స్ఫూర్తిని తీసుకొని తర్వాత శ్రీకాంతాచారి కానీ ఇట్లా చాలామంది తమ్ముళ్ళు వాళ్ళ ప్రాణాలను అసూలు బాసిండ్రు. మరి నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రానికి అది మొట్టమొదటి మెట్టు. ఏ విధంగా అయితే కేసీఆర్ గారు దీక్ష తీసుకున్నారో, ఆ దీక్షా దివస్ ఎలాంటిదో, తను తీసుకున్నటువంటి ఆ దీక్షను కూడా సమానం చేస్తూ మరి అలా తెలంగాణ ముదిరాజ్ బిడ్డల్లో ఎక్కువ మంది అమరులైనటువంటి తెలంగాణ వాదుల్లో ఎక్కువ మంది ముదిరాజ్ బిడ్డలు ఉండడం ఒక ముదిరాజ్ బిడ్డగా చాలా గర్విస్తూ, మరి అటువంటి అమరులకు మనం ఏం చేసినా తక్కువే. వాళ్ళను గొప్పగా మనం స్మరించుకుని వాళ్ళ జయంతిని కానీ వాళ్ళ వర్ధంతిని కానీ స్మరించుకుంటూ మన భావి తరాలకు మనం ఈ విషయాలను తీసుకెళ్తూ ఎంతమంది ప్రాణత్యాగం చేస్తే ఇవాళ మనం హాయిగా జీవిస్తున్నాము, ఇవాళ మన రాష్ట్రంలో మనం ఎట్లా జీవిస్తున్నాము, మన హక్కులను, మన అధికారాలను మనం ఏ విధంగా పొందినామంటే వాళ్ళు ప్రాణాలు వదలబట్టే మనం పొందినాం అనే విషయం మనం భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది. అంటే అవి ఏ విధంగా పోతాయి? జయంతి నిర్వహించినప్పుడు, లేదంటే వర్ధంతులు నిర్వహించినప్పుడే పోతుంది. మరి అది రేపు డిసెంబర్ 1న తమ్ముడు ఆ విధంగా చనిపోవడం జరిగింది. రేపు డిసెంబర్ 1 అందరూ కూడా ముదిరాజ్ బిడ్డలు అదేవిధంగా నిజంగా కూడా తీసుకుంటే బీసీలు అయినా ఎవరైనా కూడా తెలంగాణ ఉద్యమకారులు కానీ తెలంగాణ ప్రజలు కానీ మరి గ్రామాన పట్టణాలలో అదేవిధంగా జిల్లాల్లో కానీ మండలాలలో కానీ ఖచ్చితంగా రేపు పోలీస్ కృష్ణయ్య ముదిరాజ్ గారి వర్ధంతికి ఘన నివాళులు అర్పించాల్సిన అవసరం ఉందని మరి బండా ప్రకాష్ అన్న గారు రాష్ట్ర అధ్యక్షుల వారు చెప్పడం జరిగింది. ఆదేశాల మేరకు రేపు అన్ని ప్లేస్లలో ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. హైదరాబాద్లో గన్ పార్క్ దగ్గర ఘనమైన నివాళి అమరవీరుల స్తూపం దగ్గర మరి పోలీస్ కృష్ణయ్య గారికి నివాళులు రేపు అర్పించనున్నారు. అన్ని జిల్లాల వాళ్ళు కూడా అక్కడికి రావడం జరుగుతుంది రేపు. అదేవిధంగా ఒక చోటని కాదు, ఉస్మానియా యూనివర్సిటీ తీసుకున్నా, సెంట్రల్ యూనివర్సిటీ తీసుకున్నా, ఏ విధంగా చూసినా అన్ని సెంటర్స్లో ఓయూ ఆర్ట్స్ కాలేజ్ తీసుకున్నా అంతటా కూడా ఘన నివాళులు అర్పించడం రేపు జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళ స్ఫూర్తిని మనం ఎప్పటికీ మర్చిపోవద్దని. జై తెలంగాణ. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలకు పైనప్పటికీ కూడా మన తెలంగాణకి, మన దగ్గర ఉన్న మన అందరికీ, మన తెలంగాణ వాళ్ళందరికీ కూడా నిజమైన స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు అని అంటే 2014లో వచ్చింది మనకి. అట్లా రావడానికి అందులో మన బీసీల పాత్ర ఎంత ఉంది, ఆ బీసీలలో ఇట్లాంటి కృష్ణ ముదిరాజు లాంటి వాళ్ళ పాత్ర ఎంత ఉంది, మన ముదిరాజు బిడ్డల పాత్ర ఎంత ఉంది అనేది కూడా మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే ఈరోజు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంతో ఆపోజిట్ చేసిర్రు మన తెలంగాణ ఉద్యమానికి. తెలంగాణ రాకుండా ఉండడానికి ఎంతో ప్రయత్నం చేసిర్రు.
రైఫిల్ పట్టుకొని తిరిగిరు. అట్లాంటి వాళ్ళు ఈరోజు రాజ్యాలు ఏతురు. మన బీసీలందరూ కూడా మేల్కోవాలి. ఇంకెప్పుడు మేల్కుంటారు? మన బీసీలందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. మన ముదిరాజ్ బిడ్డలారా మీ అందరికీ కూడా ఒక పిలుపునిస్తున్నాం. ఇట్లా మన కృష్ణా ముదిరాజ్ లాంటి వాళ్ళు ఎంతోమంది మనకు పోరాడితే సాధిస్తే మనకు తెలంగాణ వచ్చింది. కాబట్టి మనందరం ఇప్పటికైనా తెలుసుకొని మేల్కొని ఇప్పటి నుంచి అయినా మనందరం ఐక్యంగా ఉండాలి. ఈ ఓసీ వర్గాలు అగ్రకులాల యొక్క ఆధిపత్యాన్ని మనం ఇప్పటి నుంచి అయినా తగ్గించేటట్టు చేసి చట్టసభలలోనే ఇప్పుడు మనోళ్ళు లేకపోతే, చట్టసభలలోనే బీసీలు లేకపోతే, చట్టసభలలోనే ముదిరాజులు లేకపోతే, చట్టసభలలోనే యాదవులు లేకపోతే, చట్టసభలలోనే ఎస్సీలు ఎస్టీలు లేకపోతే చట్టాలు చేసేది వాడు మన కోసం. చట్టసభలకి ఏ రోజైతే మనోళ్ళు పోతారో అప్పుడే మనకు చట్టాలు అనేటివి వర్తిస్తాయి. చట్టాలు అనేటివి మనకు తగ్గట్టు చేస్తారు. కాబట్టి నెక్స్ట్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మనందరూ కూడా ఐకమత్యంగా ఉండి మన బీసీ బిడ్డల్ని గెలిపించుకుంటారని చెప్పి మనం చేసుకుంటున్నాం. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.